ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెస్కేల్ గ్రంథం 34వ అధ్యాయము 11 మరియు 12 వచనములను చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. మనము చదివిన వాక్య భాగములో యెహోవా చెప్పుచున్న మాటలు ఏమిటంటే, నేను నా గొర్రెలను వెతికి కనుగొంటాను. అవి చెదరగొట్టబడిన స్థలములో నుండి వాటిని నేను విడిపించి ఒక దేశముగా లేకపోతే ఒక స్థానంలో వాటిని స్థిరపరుస్తానని ప్రభు చెప్పుచున్న మాటను చూడగలం. ఇది ఆ దినంలో ఇశ్రాయేలీయుల గురించి ప్రభు చెప్పిన మాట. గొర్రెలుగా తన ప్రజలైన వారు ఆయన పోల్స్తూ, నేను నిజమైన గొర్రెల కాపరిని, నేను నా గొర్రెలను వెతికి కనుగొంటాను అని వాగ్దానము చేయటం చూడగలము. ఈ ఉదయకాలమున ప్రభు ఈ మాట మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన తన గొర్రెలైన మనలని వెతికి విమోచించేదానికి ఆశ కలిగి ఉన్నాడు. తన రాజ్యములో మనలను స్థిరపరిచేదాని కోసము ఆయన మన పట్ల తన కృపను కలిగి ఉండటం చూడగలం. ఈ లోకంలో అనేకులు నిన్ను చెదరగొట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప నీకు లేకుండగా నీవు చెదరిన ఒక వ్యక్తిగా మార్చబడేదానికి, అనగా నీ జీవితమును పాడు చేసేదానికి అపవాది తన యొక్క తంత్రములను ఉపయోగించుకొని నిన్ను అనేక సార్లు దేవుని కృపకు దూరము చేస్తూ ఉంటాడు. అయితే నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు, నిన్ను విమోచించాలని ఆశ కలిగిన ప్రభు, నా గొర్రెలను నేను వెతికి కనుగొంటాను అని వాగ్దానము చేయుచున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ వాగ్దానంలో ఉన్నది. ఆయన గొర్రెలైన మనలను, ఆయన గొర్రెలుగా ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని వెతికి కనుగొంటాను అంటున్నాడు. చెదిరిపోయిన వారిని ఒక స్థలములో చేరుస్తాను అంటున్నాడు. చీకటిలో, అంధకారములో చెదరగొట్టబడిన వారిని నేను మరలా పోగు చేసి స్థిరపరుస్తానని ప్రభు తన యొక్క వాక్యమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క గొర్రెగా ఉన్నట్లయితే నీవు ఎక్కడికి చెదిరిపోయినా, అనగా దేవుని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళినను సరే ప్రభు నిన్ను వెతుకుచున్నాడు గనుక, నీ పట్ల తన యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు, తన ప్రణాళికను నీ కొరకు కలిగి ఉన్నాడు గనుక నిన్ను విడిపించేదానికి, నిన్ను తన సొత్తుగా తన యొక్క గొర్రెగా మార్చుకునే దానికోసం ఆయన వెతికి నిన్ను కనుగొని నిన్ను విమోచిస్తానని వాగ్దానము చేశాను. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి నశించిపోయిన గొర్రెలను వెదకి రక్షించుటయే నా యొక్క బాధ్యత అని చెప్పటం మనం చూడగలం. నశించిపోయిన ప్రతి గొర్రెను వెతికి రక్షించి తండ్రి రాజ్యమునకు చేర్చేదాని కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినాడు. నీవు ఎలాగూ ఉన్నావు? దేవుని సన్నిధిలో దేవుని యొక్క గొర్రెగా ఉన్నావా, లేక దేవుని యొక్క కృపకు దూరం అయిపోయి చెదరగొట్టబడిన స్థితిలో నుండి నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని వెతుకుచూ ఉన్నావా? ప్రభు నీ వైపు చూస్తూ ఈ ఉదయకాల సమయం ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. నా గొర్రెలను
నేను విడిపిస్తాను, నా గొర్రెలను నేను రక్షిస్తాను, నా గొర్రెల కోసము నా ప్రాణము పెట్టేదానికి వెనుకాడను అని యేసు ప్రభు నీ కోసము నా కోసమే శిలువ మీద తన యొక్క యవ్వన రక్తమును కార్చి నిన్ను నన్ను విడిపించేదాని కోసం, నిన్ను నన్ను రక్షించేదాని కోసము ఆ దినమున ఆ కల్వరి శిలువలో నిన్ను ప్రేమించి తన ప్రాణంను అర్పించినాడు. నీవు ఆయన గొర్రెవు, ఆయన నిన్ను వెతుకుచున్నాడు. ఎంత ప్రేమగా ఆయన చెప్తున్నాడు ఈ మాట, ఎంత ప్రేమతో ఈ మాట చెప్తున్నాడని మనం ఆలోచించుకోవాలి. నా గొర్రెలను నేను కనుగొని వాటిని విమోచిస్తానంటున్నాడు. కూలికి గొర్రెలను కాచేవారు ఏదైనా క్రూర మృగము అనగా సింహము, పులి, తోడేల్లాంటి వచ్చినట్లయితే తన గొర్రెలను విడిచిపెట్టి తన ప్రాణము కాపాడుకోవాలని గొర్రెలను విడిచిపెట్టి పారిపోతారు. అయితే మన ప్రభు ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప ధైర్యం నీకు ఇస్తున్నాడు. నా గొర్రెలను నేను వెతికి కనుగొంటాను, నిన్ను విమోచిస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను అనేకుల మధ్యలో ఘనపరుస్తానని ప్రభు వాగ్దానము చేయుచున్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఆయన యొక్క గొర్రెగా ఉండాలని ఆశిస్తున్నావా? చెదిరి ఉండొచ్చు, దేవుని కృపను విడిచి దూరముగా వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తాను, నిన్ను విమోచిస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము చేయుచున్నాడు. నీవు ఆయన స్వరము విని, ఆ స్వరముకు లోబడి నీవు ఆయన వైపు తిరిగి చూసినట్లయితే, నీవెక్కడ చెదిరిపోయినా సరే, ఎలాంటి ముళ్ళ కంపలు చిక్కుకొని ఉన్నాను సరే, ఎలాంటి గాఢాంధకారమైన లోయలో ఉన్నాను సరే, ఆయన నిన్ను విడిపించి బాగు చేసి స్థిరపరుస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. నిన్ను కనికరించి నిన్ను విమోచించాలని ఆశించిన ప్రభుకు నీ హృదయమును తెరచి ప్రార్థనతో ఆయన ముందుకు రా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీవు మమ్మల్ని కనికరించి మమ్మల్ని విమోచించాలని, నరకము నుండి, దేవా నిత్య నరకము నుండి మమ్మల్ని విమోచించి మాకు నీ కృపనివ్వాలని ఆశిస్తూ, దేవా ఎంత గొప్ప కార్యమును మా కోసము సిలువలో నువ్వు చేసినావు. మమ్మల్ని విమోచించేదానికి, మమ్మల్ని వెతికి కనుగొనేదానికి మా యొద్దకు వచ్చిన మా ప్రభువా, నీ ప్రేమను నాయన మేము ఇతరులకు తెలియపరిచేదానికి మొదటిగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన మాటలకు వందనాలు చెల్లించుకుంటూ, మేము నీ గొర్రెలుగా ఉండి నీ యొక్క నాయన మందలో ఉండేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.